రెవెన్యూ భూ సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి రెవెన్యూ భూ సమస్యలు, మ్యూటేషన్లపై జిల్లా అధికారులు, తహసీల్దార్లతో ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సమావేశం నిర్వహించారు. రెవెన్యూ భూ సమస్యలపై తహసీల్దార్లు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ విభాగాలకు, శాఖలకు అవసరమైన భూములను మండలాల్లో గుర్తించి కేటాయింపులు చేసి ఉపయోగంలో లేని భూములను గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. తీర ప్రాంత తహసీల్దార్లు సిఆర్జెడ్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఏ ప్రాంతం వరకు శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు ఉండాలనే నిబంధనను తప్పక పాటించాలన్నారు. అలాగే అటవీ చట్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. పర్యాటక శాఖ, పరిశ్రమలు, ఏపీఐఐసి తదితర శాఖల అధికారులు సిఆర్జెడ్, అటవీ చట్టాలు, జాతీయ రహదారుల చట్టాలకు లోబడి భూ కేటాయింపులు, నిర్మాణాల అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సదస్సులో రెవెన్యూ శాఖ అధికారులు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.